హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, యునెస్కో రిపోర్ట్ గురించి. ఏమని చెప్పింది యునెస్కో? వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దీనివల్ల చాలా దేశాల్లో విద్యకి, విద్యా ప్రగతికి విఘాతం అన్నటువంటిది కలుగుతుంది అన్నట్టుగా చెప్పింది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనకి స్కూళ్ళకి సెలవులు ఇస్తూ ఉంటారు, అవునా? కార్చిచ్చులు లాంటివి వచ్చిన తుఫాన్లు, వరదలు, కరువులు, వ్యాధులు, సముద్ర మట్టాలు పెరుగుదల, ఇలాంటి విపరీతాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? విద్యకి ఆటంకం కలుగుతుంది. దాంతో విద్యా అభివృద్ధికి అవరోధం అన్నటువంటిది జరుగుతోంది అన్నట్టుగా ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక అన్నటువంటి పేరుతో యునెస్కో, అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ క్లైమేట్ కమ్యూనికేషన్, అలాగే కెనడాలో ఉన్నటువంటి సస్కాన్ వాచ్ యూనివర్సిటీ, ఇవి మూడు కలిసి ఈ నివేదికనిచ్చాయి. మరి దీంట్లో ఏం చెప్పారు అంటే, గత 20 ఏళ్లలో స్కూళ్ళు మూతపడటానికి 75% తీవ్ర వాతావరణ మార్పులు కారణమయ్యాయి. అలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు చైనా, అమెరికా దేశాల్లో విద్యాభ్యాస స్థాయిని తగ్గించాయి. భారతదేశంలో ప్రజల యొక్క తొలి 15 ఏళ్ల జీవితం మీద చాలా వర్షపాతాల ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 5 ఏళ్ల వయసులో ఏదైనా పదజాలం నేర్చుకోవాలన్నా, 15 ఏళ్ల వయసులో గణితం నేర్చుకోవాలన్నా, ఆలోచన నైపుణ్యాలని అభ్యసించాలన్నా ప్రతికూల ప్రభావం అన్నటువంటిది పడుతోంది. అంతేకాదు, బాలురు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీద కూడా ప్రభావం ఉంది. మనం చూస్తే 7 ఏషియా దేశాల్లో 140,000 మంది పిల్లల యొక్క బాల్యం మీద ఈ విపత్తుల ప్రభావం అన్నటువంటిది పడింది. దానివల్ల పాఠశాలల్లో చేరలేకపోవటం కావచ్చు, గణితంలో ప్రావీణ్యం తగ్గిపోవటం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అంతేకాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్రమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టాలి అన్నట్టుగా యునెస్కో నివేదిక చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మత్స్య 6000 అన్నటువంటి వాహనానికి సంబంధించి. మనం చూస్తే సముద్ర గర్భంలో మనము యాత్రకి సిద్ధం అవ్వాలి అన్నట్టుగా 6000 మీటర్ల లోతులోకి పోవాలన్నట్టుగా మత్స్య 6000 అన్నటువంటి వాహనాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి మహాసముద్రాల్లో మన దేశ పరిధిలో గరిష్ట లోతు 6000 మీటర్లు, కానీ 7500 మీటర్ల లోతు వెళ్ళేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక సబ్మెర్సిబుల్ వాహనాన్ని పంపించాలి అన్నటువంటిది మనకున్న లక్ష్యం. అంటే భూ ఉపరితలం ఏదైతే ఉంటుందో మన సర్ఫేస్తో కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రెషర్ అన్నటువంటిది, ఒత్తిడి అన్నటువంటిది 750 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, కార్లు లాంటి వాహనాలు 20 మిల్లీ సెకండ్లలోనే నుజ్జైపోయేంత ప్రెషర్ అది. పైగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. మరి అలాంటి దాన్ని కూడా తట్టుకునేలాగా ప్రత్యేకంగా టైటానియం మిశ్రమంతో ఈ మత్స్య 6000 వాహనాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మరి సముద్రం లోపల ఏమవుతుంది? 100 మీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాలు కానీ, రాడార్ కానీ, GPS కానీ పనిచేయవు. కాబట్టి పరిశోధనల కోసం నేరుగా వెళ్లేందుకే దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఒకవేళ ఈ వ్యవస్థ అన్నటువంటిది విఫలమైతే అది సముద్ర ఉపరితలానికి వచ్చి శాటిలైట్ సిగ్నల్ని అందుకొని సబ్మర్సిబుల్ జాడ చెప్పేలాగా ఇందులో ఒక ఎమర్జెన్సీ రికవరీ బాయ్ యంత్రం అన్నటువంటిది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒడిశాలో ఉన్నటువంటి పూరిలోని శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపుల్ని దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయటం జరిగింది. మరి అక్కడ మనం గమనిస్తే అక్కడ రహస్య గదులున్నాయి. అందులో 3వ రహస్య గది తలుపులు అక్కడ ఉన్నటువంటి 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దాంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారన్నమాట. తొలి 2 గదుల్లో ఉన్నటువంటి సంపదను తరలించారు. 3వ గదికేమో తాళాలు పగలగొట్టి మొత్తం 11 మంది లోపలికి వెళ్ళారనమాట. దాంతో ఇక్కడ మనం చూస్తే జగన్నాథుని ఉత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా, దాని తర్వాతే స్ట్రాంగ్ రూమ్కి ఈ నగలన్నీ తీసుకెళ్ళబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, తెలంగాణకి సంబంధించి గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాటమయ్యే రక్షణ కవచం అన్నటువంటి కిట్లని ఇక్కడ అందిస్తూ ఉన్నారు. మరి ఈ కిట్లను తయారు చేసింది ఎవరు అంటే ఐఐటి హైదరాబాద్ అన్నటువంటిది. మరి ఇక్కడ మనం ఏంటి అసలు ఈ కాటమయ్యే రక్షణ కవచం అన్నటువంటిది? సేఫ్టీ కిట్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. టాడీ టాపర్స్ లేదా కళ్ళు గీత కార్మికులు అంటాం, వీళ్ళ కోసం అనమాట. మరి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు పడిపోయి ఇంజురీస్కి గురవుతూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఈ కిట్ వాళ్ళకు ఒక సేఫ్టీ కవచం లాగా పనిచేస్తుందన్నటువంటి నేపథ్యంలో దీన్ని లాంచ్ చేశారనమాట.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నేపాల్కి నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ. ఈయన ఎంపిక అవ్వటం జరిగింది. అంతకుముందు ప్రధానిగా ఉన్నటువంటి పుష్పకమల్ దహల్ ప్రచండ, ఈయన నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఉంటే ఆ సంకీర్ణ ప్రభుత్వం అక్కడ జరిగినటువంటి బల పరీక్షలో తన యొక్క బలాన్ని కోల్పోయింది. దాంతో ఏమైంది, ఆ ప్రభుత్వం డైల్యూట్ అయిపోయింది. సో ఆ నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఇప్పుడు ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, లోక్సభలో కాంగ్రెస్కి చీఫ్ విప్గా కె సురేష్ ఈయన నియమితులవ్వటం జరిగింది. మరి ఈయన రీసెంట్గా లోక్సభ స్పీకర్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి ఈయనకి కాంగ్రెస్ పార్టీ ఈ పదవిని కట్టబెట్టింది. నెక్స్ట్ చూడండి, భారత్ శ్రీలంకల మధ్య రామసేతు ఉందా లేదా అన్నట్టుగా ఎప్పటి నుంచో చాలా రకాల క్వశ్చన్ మార్క్స్ అనేవి ఉండేవి. మరి ఈ రామసేతు వంతెన అన్నటువంటిది కాల్పనికం కాదు, ఇది నిజమే అన్నట్టుగా ఇస్రో చెప్పింది. మరి దేన్ని బేస్ చేసుకుని ఇస్రో చెప్పింది అంటే అమెరికాకి చెందినటువంటి ఉపగ్రహమైన ISAT-2 దీనికి సంబంధించినటువంటి డేటాను వినియోగించి తమిళనాడులో ఉన్నటువంటి ఈ వంతెనకి సంబంధించిన మ్యాప్ని విడుదల చేశారు. మరి భారత్కి మరియు శ్రీలంకకి మధ్య ఉండేటటువంటి ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దాని ఎత్తు కూడా సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉంది అన్నట్టుగా నిర్ధారించారు. మరి ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలో ఉన్నటువంటి తలై మన్నార్ వాయువ్య దిశ వరకు కూడా ఈ యొక్క వంతెన అన్నటువంటిది విస్తరించి ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ సేతుకు సంబంధించి 99.98% ఇది నీటిలోనే మునిగింది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ళు అన్నటువంటివి జరిగాయన్నమాట. దేనికి, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించి అందులో విద్యుత్ని ఎక్కువ ధరకి పర్చేస్ చేశారు అన్నట్టుగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. మరి ఈ కమిషన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఏం చేశారు, తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు. తెలంగాణ హైకోర్టు యొక్క కమిషన్కి మద్దతిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ కమిషన్ మీద సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేయటం జరిగింది. దాన్ని సిజేఐ ధర్మాసనం విచారించబోతున్నారన్నటువంటి నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ చదువుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, గ్రాండ్ స్లామ్కి సంబంధించి గ్రాండ్ స్లామ్లోకి వచ్చేసరికి మనకి 4 ఉంటాయి. అవి ఏమేంటి, ఒకటి వచ్చేసరికి US ఓపెన్ అనేసి, అలాగే ఫ్రెంచ్ ఓపెన్ అనేసి, మూడవది వచ్చేసరికి వింబల్డన్ అనేసి, నాలుగవది వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేసి, ఇలా మొత్తం గ్రాండ్ స్లామ్లో 4 రకాలు ఉంటాయి. మరి ఈ గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్లో ఒకటైనటువంటి వింబల్డన్లో టెన్నిస్కి సంబంధించినటువంటివి. అందులో వరుసగా 2వ సంవత్సరం ఆల్కరాస్ ఈయన నోవాక్ జోకోవిచ్ మీద విజయం సాధించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వింబల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ విజేత ఎవరు అంటే అల్కరాస్. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ ఈయన నియమితులయ్యారు. భారతదేశ జనాభా 2024లో 145 కోట్లు ఉంటే 2054 నాటికి అది 169 కోట్లకి, 2060 నాటికి అది 170 కోట్లకి చేరుతుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి తన యొక్క వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 అన్నటువంటి రిపోర్ట్లో చెప్పింది. మరి ప్రస్తుతం మన భారతదేశమే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. కానీ 2054 నాటికి వచ్చేసరికి చైనా జనాభా 121 కోట్లకు తగ్గుతుందని అంచనా. అదే మన భారతదేశ జనాభా 169 కోట్లకు పెరుగుతుంది అనేసి అంచనా. థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ని గెలిచినటువంటి భారత జోడీ ఏది అంటే సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. కోడ్ డిపెండింగ్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ AI అనే పుస్తక రచయిత్రి ఎవరు అంటే మధుమితా ముర్గియా. జపాన్లోని కోబేలో జరిగినటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ప్రపంచ రికార్డుతో స్వర్ణం నెగ్గినటువంటి తెలంగాణ క్రీడాకారిణి ఎవరు అంటే దీప్తి జీవాంజీ. మనం చూస్తే మహిళల 400 మీటర్ల పరుగుని ఈమె కేవలం 55.07 సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.